బీసీలంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలే అనేది దశాబ్ద కాలంగా వస్తోంది. సీఎంగా చంద్రబాబు ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఏపీలో బీసీలంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారనేది జగమెరిగిన సత్యం. బీసీలకు ఏదో చేశామని ఇప్పుడు జగన్ గొప్పలు చెప్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ శాతం ఎందుకు తగ్గించారో జగన్ ముందు సమాధానం చెప్పాలి. బీసీ నేతలుగా జగన్ను మీరంతా ఎందుకు ప్రశ్నించలేదు? ధర్మాన ప్రసాదరావు సీనియర్ అయ్యుండి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్తున్నారు. కూటమి వచ్చాక ఇద్దరు బీసీలకు 2 ఏళ్లలో రాజ్యసభ ఇచ్చాం. సమాన సోదరులకు పదవులు ఇస్తే బీసీల మొత్తానికి న్యాయం జరిగినట్టు కాదు. బీసీలు ఆర్థికంగా బలపడాలి. వారు ఎదిగేలా రుణాలు అందించాలి. బీసీలకు ఆత్మగౌరవం ముఖ్యం. ఒక్క కుటుంబానికి ఇస్తే అందరికీ మేలు చేసినట్టు కాదు. బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. అసలు జగన్ బీసీల రిజర్వేషన్ శాతం ఎందుకు తగ్గించారో ఎందుకు అడగరు? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చి బీసీ జపం చేస్తున్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు గాని గొడ్డలి పార్టీకి గాని లేదు. ఆంధ్రప్రదేశ్లో కులాలని రెచ్చగొట్టే కార్యక్రమం గొడ్డల పార్టీ తెరలేపింది. మొన్నటి వరకు కాపుల్ని రెచ్చగొట్టారు. ఈరోజు బీసీలతో గొడ్డల పార్టీ నాయకుడు మీటింగ్ పెట్టి బీసీలు రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ తర్వాత వేరే కులాన్ని పెడతాడు. ఇలా కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడదీసి పాలించడం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అలవాటుగా మారిపోయింది. ఇవాళ బీసీల గురించి మాట్లాడే అర్హత గొడ్డల పార్టీ అధినేతకి లేదు. అసలు వైఎస్ కుటుంబమే బీసీలని హత్యలు చేసి బీసీల సమాధుల మీద పునాదులు కట్టుకున్నటువంటి వ్యక్తులు వైఎస్ కుటుంబీకులు. వాళ్ళు ఇవాళ బీసీలు మీటింగ్ పెట్టడం, బీసీలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినేత బీసీలని ఓటు బ్యాంక్గా చూస్తాడు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఒక రాజకీయ శక్తులుగా, అలాగే ఆర్థికంగా ఒక శక్తివంతంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. అదే జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకి 20% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. తర్వాత 34% పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని మళ్ళీ తగ్గించినటువంటి ఘనత ఎవరిది అంటే ఈరోజు బీసీల మంత్రం జపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిది. మరి నీ వాళ్ళ బీసీ మీటింగ్ పెట్టి బీసీల మంత్రం జపిస్తున్నాను నువ్వు, మరి ఎందుకు ఆ రోజు బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు? మీరు బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో మీరు చెప్పండి, సూటిగా చెప్పండి. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన, మళ్ళీ మన క్యాబినెట్లో 34% మళ్ళీ పెంచాం. ఎవరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు? ఒక పక్క ఒక కులాన్ని రెచ్చగొట్టి ముఖ్యమంత్రి అంటారు, మరో పక్క బీసీలని రెచ్చగొట్టి ఏదో కావాలంటారు. ధర్మాన ప్రసాద్ గారు అంటారు, మేము 4 రాజ్యసభలు ఇచ్చాము, అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని. తప్పకుండా తీసుకెళ్ళండి. 4 మీరు రాజ్యసభలు ఇస్తే అందులో 3 మీ ఊడిగం చేయలేక మీకు రాజీనామా చేశారు. 3 రాజీనామా చేశారు 4కి ఇస్తే. ఎందుకు చేశారు? ఎందుకు చేశారో మీరు సమాధానం చెప్పాలి. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చారని ఏ పని పడితే ఆ పని చేయిస్తే రాజీనామా చేయకుండా ఉంటారా? చెప్పండి. వాళ్ళు రాజీనామా ఎందుకు చేశారు ధర్మాన ప్రసాద్ గారు చెప్పాలి. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవం పెరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. మాకేం ముఖ్యమంత్రి పదవులు అక్కర్లా బీసీలకి. మేము ఓపెన్గా చెప్తున్నాం.
పదవి అనేది ఒకరు తృప్తి పడతారు, లేకపోతే కుటుంబం తృప్తి పడుతుంది, లేకపోతే పక్కన వాళ్ళు తృప్తి పడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆర్థికంగా బలపడాలన్నా, రాజకీయ శక్తులుగా ఎదగాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే జరిగింది. అది ఏదో ఒకరు ముఖ్యమంత్రి పదవి ఎక్కితే వాళ్ళ కుటుంబాలకు లేకపోతే వాళ్ళకి న్యాయం జరిగిద్దేమో కానీ ఇవాళ ఈ విభజించి పాలించడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు పడిపోయాడు. అసలు బీసీలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ ఉంటామని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ మీరు బీసీ మీటింగ్లో బీసీలకి మేము వచ్చేసాం ఇచ్చేసాం, అసలు మీరు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు? మీరు రిజర్వేషన్లు బీసీలకి ఎందుకు తగ్గించారో చెప్పండి ముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరన్నా ఉన్న శాతాన్ని పెంచుతారు కానీ రాజకీయాల్లో ఉన్న శాతాన్ని తగ్గించడం మిమ్మల్ని చూసాం. మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ మీరు బీసీ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి ఆ సభలో పాల్గొన్న వాళ్ళు మీరు ఎందుకు అడగలా? మీరు బీసీల శాతం ఎందుకు తగ్గించారండి? వాళ్ళు బీసీల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మేము వెళ్ళాం, ఏం మాట్లాడడం మేము వెళ్ళి మీరు తగ్గించిన దానికి అవతల బీసీలు అడిగితే దానికి ఏ సమాధానం చెప్పాలని మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలా? ధర్మాన ప్రసాద్ గారు అంత సీనియర్ నాయకులు అయ్యండి, నలుగురికి రాజ్యసభ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు అని చెప్తారండి. నలుగురిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ముగ్గురు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ తరఫున ఈ 2 ఏళ్ళలో ఇద్దరికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాం. పదవులే ముఖ్యం కాదు, బీసీలకి ఆత్మగౌరవం ముఖ్యం. ధర్మాన ప్రసాద్ గారు మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఏదో మీకు మంత్రి పదవి వస్తే లేదా మీ తమ్ముడు కృష్ణదాస్ గారికి మంత్రి పదవి వస్తే లేకపోతే మీ ఇద్దరికి ఎమ్మెల్యేలు వస్తే బీసీలకి ఒరిగేదేం లేదు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, బీసీలు ఆర్థికంగా బలపడాలి, బీసీలకి చేయూత ఇవ్వాలి. బీసీల్లో అనేక కులాలు చేతి వృత్తిదారులు ఉన్నారు. ఎవరికి మీరు సహాయం చేశారు? మీ ప్రభుత్వం ఏ సహాయం చేసిందో చెప్పండి. మా ప్రభుత్వం చేసినటువంటి సహాయం మేము చెప్తాం. ఇవాళ అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి పదంలో పరిగెడుతూనే ఎవరి హామీ చేనేత వర్గాలకి సంవత్సరానికి ఒక కుటుంబానికి 25,000 రూపాయలు. అసలు ఈ రాష్ట్రంలో బీసీల సంక్షేమం తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో బీసీలని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర కేబినెట్ మంత్రులుగా 2 బీసీలు ఎర్రనాయుడు గారికి వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారిని కూర్చోబెట్టారు. బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని స్పీకర్ చేశారు పార్లమెంటుకి. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? బీసీల రిజర్వేషన్ అసలు ఎందుకు తగ్గించారో ముందు దానికి సమాధానం చెప్పండి. ధర్మాన ప్రసాద్ గారు చాలా సీనియర్ నాయకులు, చాలా చక్కగా మాట్లాడతారు, మేము ఒప్పుకుంటాం. మీలాంటి పెద్ద మనుషులు వెళ్ళినప్పుడన్నా అడగాలిగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బీసీల శాతం తగ్గించావు, ఇవాళ మేము బీసీల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకే బీసీలు గుర్తొచ్చారా? అందుకే బీసీ జపం చేస్తున్నారా? బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. గొడ్డల పార్టీకి బీసీల అస్థిపంజరాల మీద పిల్లర్స్ కట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ శక్తిగా బీసీలను ఎదిగించాడు, ఆర్థికంగా బలపడేలా చేశాడు, అనేక కులాలకి చేతి వృత్తిదారులకి పనిముట్లు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన 96లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంతకుముందు లేదు ఈ రాష్ట్రంలో.
బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. రమ్మనండి, జగన్మోహన్ రెడ్డిని కాకుండా వేరే ధర్మాన గారిని కానీ ఎవరినన్నా మాట్లాడడానికి బీసీలకి మేమేం చేసామో వాళ్ళేం చేశారో పని. మీరు రిజర్వేషన్లు తగ్గిస్తారా? బీసీల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని వెళ్తారు మీరు? ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక పదవులు, పోనీ మీరు రాజకీయ పదవులు కావాలనుకుంటున్నారు, అనేక మంత్రి పదవులు, మంచి పోర్ట్ఫోలియోలు బీసీలకు ఇచ్చారు. బీసీల ఆత్మగౌరవం పెరిగిందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చిన్నపిల్లలు చెప్తారు. ఇవాళ ధర్మాన ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ వైసీపీలో కానీ మంత్రులు అవుతున్నారంటే ఆ శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత బీసీలకి అనేక పదవులు కట్టబెట్టడం చూసే మీకు కూడా మంత్రి పదవులు ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీ పార్టీల్లో మీకు మంత్రి పదవులు ఇస్తున్నారంటే తెలుగుదేశం పార్టీల్లో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత చూసే ఇస్తున్నారు మీకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి విభజించి పాలించడం మరి ఎవరు నేర్చారో ఏంటో. మొన్నటి వరకు కాపు కులాలని రెచ్చగొట్టారు, అనేక మీటింగ్లు చేశారు, గందరగోళం చేశారు రాష్ట్రం అంతా. ఏ ఛానల్ చూసినా, ఏ మీడియా వార్తలు చూసినా అదే. మళ్ళీ ఇవాళ మా బీసీలని రెచ్చగొట్టేదానికి వచ్చాను. అయితే బీసీలు మీ ఉచ్చులో పడరు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బీసీలు నమ్మరు. బీసీలో ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఉంటాం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఏమైనా గుర్తింపు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే వచ్చింది. దయచేసి మీరు ఇక విభజించి పాలించడం మానేయండి. ఎవరన్నా జిల్లా మీటింగ్లు పెట్టుకుంటారు, ఎమ్మెల్యేలతో పెట్టుకుంటారు, ఎమ్మెల్సీలతో పెట్టుకుంటారు, ఎంపీలతో పెట్టుకుంటారు. ఇదేంటండి ఆయన ఆఫీసులో కులాల మీటింగ్లు పెట్టడం ఏంటి? కులాలను రెచ్చగొట్టే విధంగా పెట్టడం ఏంటి? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉచ్చులో మేము పడమని తెలియజేస్తున్నాం. అని అనుకుంటున్నారు. బీసీలని ఓటు బ్యాంకుగా తయారు చేసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. కానీ బీసీలని రాజకీయ శక్తిగా ఎదగాలని చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు. ఏమన్నా అదే నలుగురికి రాజ్యసభలో సభ్యులు ఇచ్చామని చెప్పారు. నలుగురిలో ముగ్గురు వాళ్ళకు ఊడిగం చేయలేక, పదవులు ఇచ్చి ఊడిగం చేయలేక బయటకు వచ్చేసారు. చూడండి మీరు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు బయటకు వచ్చేసారు. నలుగురికి ఇచ్చారు, ముగ్గురు బయటకు వచ్చేసారు. అంటే ఏంటి చెప్పండి మీరు? పదవులు ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు బీసీలు వినాలనే కదా. ఆర్ కృష్ణ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు, బేదా మస్తానరావు గారు లాంటి వాళ్ళు వచ్చేసారు. అలాగే మన రేపల్లె గోపదేవి వెంకటరమణ గారు బయటకు వచ్చేసారు. నలుగురికి రాజ్యసభలు ఇస్తే ముగ్గురు బయటకు వచ్చేసారు కదా. ఆ ముగ్గురు ఎందుకు బయటకు వచ్చారో ఒకసారి ధర్మరావు గారిని అడగాలి మనం. ఎందుకు వచ్చేసారండి? పదవులు ఇచ్చి ఊడికం చేయమంటే ఎవరు చేస్తారు? బీసీలు అంత తక్కువగా ఉన్నామా? మేమేం తక్కువగా లేము. కష్టపడి తెచ్చుకుంటాం మేము. ఈ దేశంలో కష్టపడి పనిచేసి పైకొచ్చి వృత్తి బీసీలది. ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుంది, అది బీసీ కులాల్లో ఉంటుంది. మమ్మల్ని శాసిద్దామనుకుంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదని తెలియజేస్తాను.